ఇండియాస్ నెంబర్ 1 మ్యూజిక్ స్టేషన్ 98.3 మిర్చి. ఇది చాలా హాట్ గురు. మీ మాయగాడు ప్రేమతో వింటున్నారు. అసలు ప్రపంచంలో ఇంటర్నెట్, ఈమెయిల్స్ ఇలాంటివి పరిచయం లేనప్పుడు, ఎవరికి తెలియనప్పుడే ఆయన టెక్నాలజీని పరిచయం చేశారు. ప్రతి ఒక్కరికి కొన్ని విధానాలు, విధానాలతో పాటు సరికొత్త ప్రపంచాన్ని చూపించడం మొదలుపెట్టారు. దట్ ఈస్ మనతో పాటు డాక్టర్ జిఏ రామరాజు గారు మనతున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇట్స్ ఎ ప్లెజర్ కమింగ్ టు యువర్ ఎఫ్ఎం స్టేషన్ అండి. హలో మిర్చి లిసనర్స్ అండి, ఇట్స్ ఎ ప్లెజర్ టు కమ్ ఫార్వర్డ్ టు యూ. సార్, అండ్ ప్రజెంట్ డేస్లో చాలామందికి పిల్లలు పుట్టడం చాలా కష్టమవుతుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ సార్, దేనివల్ల ఇలా అవుతుంది? 2 things అండి. ఒకటి, ఏజ్ ఆఫ్ మ్యారేజ్ షిఫ్టెడ్. ఒక 15 years బ్యాక్ ఏంటంటే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ వాజ్ 18 years. నౌ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే 28కి మూవ్ అయింది. సో దానివల్ల అయిపోతున్నదంటే కెరీర్ ఫోకస్ వలన మ్యారేజ్ అయిన తర్వాత దెన్ అగైన్ మ్యారీడ్ లైఫ్ కలిపి అండర్స్టాండింగ్ ద టేకింగ్ అనదర్ 2 years. సో బై ద టైమ్ దే రియలైజ్ 30 years వచ్చి దెన్ దే ఆర్ అప్రోచింగ్ ది క్లినిక్స్ అర్లీ. ఓకే. ఇదివరకు ఏంటంటే 2000లో ఇన్ఫర్టిలిటీ క్లినిక్ వచ్చేవాడికి 5 to 10 years పట్టేది. ఇప్పుడు 2 to 3 years దగ్గర వస్తున్నారు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ మనకేంటంటే అర్బనైజేషన్ జరిగి మోర్ పీపుల్ అవేర్ ఆఫ్ దట్ దే షుడ్ మీట్ ద డాక్టర్. థర్డ్ థింగ్ ఏంటంటే బోత్ ద పార్ట్నర్స్ వర్క్ చేసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేక ఇవి 4 factors. వన్ ఈజ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్, బోత్ ద మేల్ అండ్ ద ఫీమేల్. సెకండ్ థింగ్ ఈజ్ మోర్ వర్కింగ్ పీపుల్. థర్డ్ ఈజ్ వెన్ దే ప్లానింగ్ ఎ ప్రెగ్నెన్సీ. దెన్ అవేర్నెస్ దట్ దీస్ సొల్యూషన్స్ ఆర్ దేర్ వలన సొసైటీకి మనం ఏంటంటే ఈ సర్వీసెస్ ఆఫ్ చేసుకుంటున్నారు. సో చాలామంది అనుకుంటుంటారు కదా సార్, ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం కలెక్షన్ వచ్చేస్తుంది అని. అది మిత్ అండి. బికాజ్ ఏమైపోతుందంటే నేచర్లో లాట్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఆ క్వాలిటీ కంట్రోల్ మెకానిజమ్స్లో వీ వాంట్ ఏ హెల్దీ బేబీ. సార్, ఆ హెల్దీ బేబీలో లాట్ ఆఫ్ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంది. అవి ఎనీథింగ్ అబ్నార్మల్ ఉన్నప్పుడు స్టాప్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఆఫ్ ఆల్ మ్యామల్స్ కానీ మిల్క్ ప్రొడ్యూసింగ్ ఆర్గన్స్లో మోస్ట్ ఇన్ఎఫిషియంట్ రిప్రొడక్షన్ సిస్టమ్ హ్యూమన్స్. ఎందుకంటే 100 కపుల్ ఒక మంత్ మీట్ అవుతే 15% అంటే ఆ 15%లో క్వాలిటీ కంట్రోల్ దాటి వస్తున్నది. రెండోది, ఈ క్వాలిటీ కంట్రోల్లో ఏ విధంగా అంటే ఆ మంత్ ఎగ్ సరిగ్గా ఉండకపోవచ్చు, స్పర్మ్ సరిగ్గా ఉండకపోవచ్చు, ఫామ్ అయిన ఎంబ్రియో సరిగ్గా ఉండకపోవచ్చు. వన్స్ నేచర్లోకి ఒక బేబీ వచ్చిందనుకోండి, దాని ఎఫెక్ట్ కపుల్ ఆఫ్ జనరేషన్స్ ఉంటుంది. సో ఒకసారి మీట్ అవుతే ఏమవుతుందంటే హైలీ ఫర్టైల్ కపుల్కి ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎన్ ఇండివిజువల్ థింగ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఫెయిల్యూర్ ఆఫ్ రిప్రొడక్షన్ని ఇన్ఫర్టిలిటీ అంది 12 months కలిసి ఉండి, అది కాన్సిక్యూటివ్ అవ్వచ్చు, నాన్ కాన్సిక్యూటివ్ అవ్వచ్చు, కలిసి ఉండి ప్రెగ్నెన్సీ రాకపోతేనే ఇన్ఫర్టిలిటీ అన్నది. అంటే నెలకి 15 to 18% కంటే ఎక్కువ మంది పీపుల్కి రాదు ప్రెగ్నెన్సీ. ఆర్ మనం ఇంకో విధంగా తీసుకోవచ్చు, మ్యారేజ్ దగ్గర ఆషాఢ మాసం వచ్చేటప్పటికి ఎంతమందికి ప్రెగ్నెన్సీ వస్తుంది, అందరికీ రావట్లేదు. అక్కడ నేచర్ది అలా చూడట్లేదు. మనం మీట్ అయ్యి నెక్స్ట్ మంతే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనుకుంటున్నాం. సో అది మిత్. అది చాలా మందికి చాలా ఊహాగానాలు ఉన్నాయి. సో వాట్ ఈస్ ఐవీఎఫ్ సార్? పీపుల్ ఏం చేస్తున్నారంటే దే కన్ఫ్యూజింగ్ బిట్వీన్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్. ఇన్ఫర్టిలిటీ అంటే డిలే ఇన్ ప్రెగ్నెన్సీ. ఈ డిలే ఇన్ ప్రెగ్నెన్సీలో వేరియస్ కాజెస్ ఉన్నాయి. ఎగ్లో ప్రాబ్లం ఉండొచ్చు, యూట్రస్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఉమెన్లో హార్మోన్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, మేల్లో హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, స్పర్మ్ క్వాలిటీ ఉండొచ్చు, మీట్ ఎబిలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఫిజికల్ ఎబిలిటీ ఆఫ్ ది బ్లాకేజ్, అంటే ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ఐవీఎఫ్ అవసరం ఉంటుంది. కౌంట్స్ బాగా తక్కువ ఉండి దే డోంట్ రీచ్ ద ఎగ్ ఆర్ పూర్ క్వాలిటీ ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఐవీఎఫ్ అవసరం ఉంటుంది. జనరల్గా 100% ఇన్ఫర్టిలిటీ ఉంటే 20% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ నీడ్ ఐవీఎఫ్. బట్ ఒక మేజర్ చేంజ్ ఇండియాలోని గ్లోబల్లోని వెంచర్ ఫండెడ్ యూనిట్స్ హ్యావ్ కమ్ అప్. వెంచర్ ఫండెడ్ దాంట్లో ద గోల్ ఈజ్ నెంబర్స్, ద గోల్ ఈజ్ విజిబిలిటీ. ఇన్ఫర్టిలిటీ వర్కప్ ప్రాపర్గా జరగక ఐవీఎఫ్కి ఒకసారి పుష్ అవుతున్నది. ఒక కపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు క్లినిక్కి వెళ్ళినప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ 2 visits either they should realize what is the problem or is that the only problem.
బికాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ 2 హ్యూమన్ బీయింగ్స్, 2 డిఫరెంట్ ఏజెస్. ఇది వాళ్ళకి అర్థం అవ్వకపోతే ఆ కన్సల్టెంట్ని రిక్వెస్ట్ చేయాలి మా ప్రాబ్లం ఏంటని. వితౌట్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ జరగకూడదు. ఆ ప్రాబ్లం బట్టి దెన్ ద కపుల్ షుడ్ నో వాట్ ఆప్షన్స్ ఆర్ దేర్. కొన్నాటికి 2-3 ఆప్షన్స్ ఉంటాయి, కొన్నాటికి ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది. అది తెలుసుకున్న తర్వాతే ట్రీట్మెంట్ జరగాలి. వేరేస్ 2 పీపుల్ ఉండి మన ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వకుండా మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతే హాఫ్ ద టైం ఇట్ ఫెయిల్ అవుతుంది. సో చాలామంది అనుకుంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యాక్చువల్గా ఏదైనా ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో నాకు కైండ్ ఆఫ్ మిత్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో మరి ఐవీఎఫ్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? అంటే ఎవ్రీ ట్రీట్మెంట్కి రిస్క్ బెనిఫిట్ ఉంటుంది. లైఫ్లో ఇఫ్ యూ గో ఇన్ ఎ కార్ the risk of accident is there, but the benefits are travel. Second thing is, in that risk, did you take adequate precautions of driving properly, and did you have a qualified driver? All those makes a difference. Okay, good clinic undanukondi, they take adequate precautions. One is in selection of patient, selection of drugs, selection of equipment. All will reduce the complications. But there is nothing called 0% risk in anything in life. కొన్ని కండిషన్స్ ఉన్నాయనుకోండి, వన్ ఆఫ్ ది పార్ట్నర్ డయాబెటీస్ ఉండి అక్కడ డయాబెటీస్ కంట్రోల్ లేకుండా ఐవీఎఫ్ చేస్తే అక్కడ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అవన్నీ ప్రివెంటబుల్ రిస్క్స్ విచ్ ద క్లినిక్ షుడ్ టేక్. ఒకే ఒక రిస్క్ ఏంటంటే విచ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ అవాయిడబుల్ బట్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ ఐవీఎఫ్లో ఏంటంటే, ఒకటి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అని చెప్పి టూ మెనీ ఎగ్స్ రావటం అనేది. ఒకప్పుడు 25% ఉండేది, ఇప్పుడు లెస్ దాన్ 1% రెడ్యూస్ అయింది. సెకండ్ థింగ్ ఈజ్ ట్విన్స్ ఆల్సో ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్ పొటెన్షియల్లీ రిస్క్ ఫ్యాక్టర్. బట్ ఎందుకంటే ట్విన్స్లో ప్రీమెచ్యూర్ డెలివరీ వస్తుందని అది పేషెంట్ ఏంటంటే అది రిస్క్ కింద తీసుకోవట్లేదు, అది గిఫ్ట్ కింద తీసుకుంటున్నారు. హ్యూమన్ బాడీ ఈజ్ డిజైన్ ఫర్ ఎ సింగిల్ ప్రెగ్నెన్సీ. సో అంచేత ఏమవుతున్నదంటే 20 years బ్యాక్ 30 years బ్యాక్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసి 5 నుంచి 2 ఎంబ్రియోస్కి వచ్చినాయి. కొన్ని కంట్రీస్లో 1 ఎంబ్రియోకే వచ్చింది, ఎందుకంటే ఆ రిస్క్ తగ్గించడానికి. మెడిసిన్స్ కూడా దే బికమ్ మోర్ అండ్ మోర్ సేఫర్. ఇదివరకు ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ హ్యూమన్ యూరిన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేవారు, దాని కంటామినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రీకాంబినెంట్ టెక్నాలజీ ప్రొడ్యూస్ అయ్యి ఉన్నాయి, దే ఆర్ మోర్ సేఫర్ డ్రగ్స్. ఇవన్నీ రిస్కులు తగ్గిస్తున్నాయి. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలనుకుంటుంటారు. సో డైట్ పరంగా కావచ్చు, లైఫ్ స్టైల్ పరంగా కావచ్చు. వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ అప్పుడు వాళ్ళకి ఫీవర్ రాకూడదు, దాని గురించి రిస్ట్రిక్టెడ్ యాక్టివిటీ. ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ కంట్రీస్లో అండ్ జపాన్లో ఉమెన్ ఆర్ అలౌడ్ టు గో బ్యాక్ టు వర్క్ ఆఫ్టర్ ఐవీఎఫ్. మన కంట్రీలో ఏంటంటే మేము ఓన్లీ థింగ్ ఈజ్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోమంటాం, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చేసుకోవచ్చు అని చెప్తాం తప్ప, ఎందుకంటే మన వర్క్ ఎన్విరాన్మెంటు, ట్రావెల్ ఎన్విరాన్మెంటు ఇన్ఫెక్షన్ రిస్క్ ఫ్రీ కాదు కనుక. ది సెకండ్ థింగ్ ఈజ్ వెన్ యూఆర్ ప్లానింగ్ ఎ ప్రెగ్నెన్సీ, నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా ప్రాపర్ న్యూట్రిషన్, హెల్త్ ప్రికాషన్స్ తీసుకుంటాం. అదే ప్రికాషన్స్ దీనికి అప్లై అవుతుంది. థర్డ్ థింగ్ ఈజ్ ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అది కంట్రోల్ తీసుకునే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఫోర్త్ థింగ్ ఈజ్ బోత్ ద పార్ట్నర్స్, ఇఫ్ వన్ ఆర్ బోత్ ఆర్ దెమ్ ఆర్ స్మోకింగ్, ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ sperm and egg. If one and other partner is taking alcohol, it has an impact on both egg and sperm and also success rate. So these are the precautions that should be taken.